వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అనేక దేశాల్లో భారతీయులు రాజకీయంగా ఎదగటం విశేషమే. భారతీయుల కృషి, క్రమశిక్షణ, విద్యాపరమైన ప్రతిభ, స్థానిక సమాజాల్లో కలిసిపోతూ పనిచేసే స్వభావం వీరిని ప్రపంచ రాజకీయాల్లో గుర్తింపు పొందేలా చేసింది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, అలాగే వారి తరువాతి తరాల వారు అక్కడి సంస్కృతి, రాజకీయ వ్యవస్థలను బాగా అర్థం చేసుకుని ప్రజాసేవపై ఆసక్తి పెంచుకోవడంతో వారు స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్, గల్ఫ్ దేశాల్లో భారతీయ మూలాలు ఉన్న నేతలు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రుల వంటి కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికాలో ఉపాధ్యక్ష పదవి వరకు భారతీయ మూలాల వ్యక్తి చేరడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా అనేక దేశాల్లోని పట్టణాలు, కౌంటీలు, స్థానిక పరిపాలనా మండలిలో కూడా భారతీయులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. బ్రిటన్లో భారతీయుల మూలాలు ఉన్నవారు ప్రధానమంత్రి పదవిని కూడా అధిరోహించడం వారి ప్రతిభ, నాయకత్వం, కఠిన శ్రమకు నిదర్శనం. కెనడాలో కూడా కేంద్ర కేబినెట్లో భారతీయ మూలాల మంత్రులు ఉండటం గొప్ప విషయం. సింగపూర్లో పార్లమెంట్, మంత్రివర్గాల్లో భారతీయులు సుదీర్ఘకాలంగా కీలక స్థానాలు సంపాదించారు. ఈ విధంగా ప్రపంచంలో అనేక దేశాల్లో భారతీయులు రాజకీయంగా ఎదగటం కేవలం వారి వ్యక్తిగత విజయమే కాదు, భారతీయుల పనితనం, సంస్కృతి, విలువైన అంతర్జాతీయ విశ్వాసానికి ప్రతీక. ఈ విధంగా ప్రపంచంలో అనేక దేశాల్లో భారతీయులు రాజకీయంగా ఎదగటం కేవలం వారి వ్యక్తిగత విజయమే కాదు, భారతీయుల పనితనం, సంస్కృతి, విలువలపై అంతర్జాతీయ విశ్వాసానికి ప్రతీక. ఇది భవిష్యత్ తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తోంది. ఇక రష్యాలో కూడా ఓ భారతీయుడు ఎమ్మెల్యే స్థాయి పదవిని చేపట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వేళ అందుకు సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అనిశ్చితి పెరిగిపోతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనపై పాశ్చాత్య దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా తయారు చేసిన S-500 క్షిపణి రక్షణ వ్యవస్థ చాలా అత్యాధునికమైందని, భారత్ దీన్ని కొనుగోలు చేయాలని మోదీ ప్రభుత్వం పరిశీలించాలని ప్రవాస భారతీయుడు, రష్యా చట్టసభ సభ్యుడు అభయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మన దేశంలో ఎమ్మెల్యే తరహా పదవిని అభయ్ సింగ్ రష్యాలో నిర్వహిస్తున్నారు. అభయ్ సింగ్ బీహార్ రాజధాని పాట్నాలో జన్మించాడు. 1991లో మెడిసిన్ చదవడానికి అప్పటి సోవియట్ యూనియన్ కు వెళ్లాడు. అక్కడి తీవ్రమైన చలికి భయపడి తిరిగి రావాలని అనుకున్నప్పటికీ యూనివర్సిటీ డీన్ ఇచ్చిన సూచనతో అక్కడే కొనసాగాడు. కొద్ది కాలానికే రష్యా అతనికి తన ఇల్లు లాంటిదైంది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత పుతిన్ ను ప్రత్యక్షంగా చూసిన అభయ్ సింగ్ ఆయన నుంచి ఎంతో ప్రభావితమయ్యాడు. చివరికి రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో స్థిరపడి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అభయ్ సింగ్ ప్రస్తుతం యునైటెడ్ రష్యా పార్టీ సభ్యుడిగా, కుర్స్క్ శాసనసభ డిప్యూటీగా 2017 నుంచి పనిచేస్తున్నారు. మన దేశంలో ఎమ్మెల్యేగా ఉండే ఈ పదవికి ఆయన 2 సార్లు ఎన్నికయ్యారు. స్థానిక ప్రజలతో తనకు ఉన్న అనుబంధమే ఈ విజయానికి కారణమని ఆయన చెబుతున్నారు. రష్యాలో భారతీయుల సంఖ్య పెరుగుతోందని, వారికి అక్కడ రాజకీయాల్లో అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. భారత్, రష్యా సంబంధాల గురించి మాట్లాడిన అభయ్ సింగ్ గత 7-8 దశాబ్దాల్లో ఇరు దేశాల మధ్య ఎప్పుడూ ఘర్షణాత్మక పరిస్థితులు రాలేదని తెలిపారు. ఈ బంధం ఇంకా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో రష్యా తయారు చేసిన S-500 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ సంపాదించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పుతిన్ భారత్ పర్యటన వేళ అభయ్ సింగ్ గురించి, ఆయన కామెంట్స్ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది.